డైరెక్ట్ నాకు అది ఓపెన్ అయ్యేటట్టు ఉందంటే ఆ లింక్ కూడా మీకు పెట్టేస్తాను డీలర్స్. ఆ లింక్ కూడా మీకు పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ లింక్ ని జస్ట్ మీరు ప్రెస్ చేయగానే డైరెక్ట్ యూ విల్ బి కనెక్టింగ్ టు అవర్ వెబ్సైట్. ఈ లింక్ ఇది కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎక్కడన్నా వాట్సాప్ లో ఎక్కడన్నా మీరు చేసుకొని పెట్టుకోండి. సో దట్ చూడండి ఈ లింక్ ఉందా, ఈ లింక్ ని ప్రెస్ చేస్తే చాలు. ఇది జస్ట్ ఎక్కడన్నా కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. సింపుల్ గా అయిపోతుంది. నా ఎప్పుడైతే బిజిరోస్ అని మీరు చేసినప్పుడు మనకు ఐడి క్రియేట్ చేయాలంటే ఏం కావాలి ఇక్కడ? సింపుల్ గా చూడండి ఇక్కడ. సో ఫుల్ నేమ్ కావాలి, మెయిల్ ఐడి కావాలి, ఫోన్ నెంబర్ కావాలి. సో ఇవాళ రేపు ఏంటంటే చాలా మొహమాట పడుతున్నారు సార్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ వద్దు అనుకుంటే మీరు చెప్పాల్సింది ఒకటే, టెక్స్ట్ పెట్టండి, ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. దాని తర్వాత మీకు ఒక్కసారి పేఅవుట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది అంటే బ్యాంక్ నేము, తర్వాత బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, గూగుల్ పే, ఫోన్ పే అండ్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ నామినీ కంపల్సరీగా మనం ఇక్కడ లాగిన్ చేయాలి. సో దిస్ ఇస్ ద థింగ్ డియర్స్. అండ్ మీకు ఇలా కనిపిస్తాయి చూడండి. ఎప్పుడైతే మీరు బిజిరోస్ అని కొట్టగానే లేదంటే ఆ లింక్ ప్రెస్ చేయగానే ఇమీడియట్లీ యూ విల్ సీ దిస్ థింగ్ అనమాట. ఇక్కడ మన యూజర్ ఐడి ఏంటి? 10 డిజిట్ ఫోన్ నెంబర్ కావచ్చు, జనరల్ కామన్ నెంబర్ కావచ్చు, లేదంటే మీరు కామన్ గా ఏదైనా యూనిక్ నెంబర్, మీకు నచ్చిన నెంబర్ కూడా మీరు పెట్టుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు. పాస్వర్డ్ మీకు ఇష్టం ఉన్నది మీరు పెట్టేసుకోండి. నౌ దాని తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళని మీరు సైన్అప్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఈ విండో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ వస్తాయి చూడండి. ఇక్కడ పేరు వస్తుంది, దాని తర్వాత ఇక్కడ వస్తుంది, లెఫ్టా రైటా ఇది కూడా వచ్చేస్తుంది మనకు. సో ఇది కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ నేమ్ పెట్టాలి. కంట్రీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ రాబోయే కాలంలో మనం కంట్రీ కూడా దాటి వెళ్ళే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి మనకు. వెరీ షార్ట్ పీరియడ్ లో మనకు అది కూడా రాబోతుంది. సో ఇదనమాట. అండ్ సపోజ్ ఎవరన్నా మీరు ఫర్గట్ పాస్వర్డ్ అయిపోయారు, మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మీరు ఏం చేయాలి? మీ యూజర్ ఐడి 10 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి జస్ట్ జాయిన్, సారీ ఇది కాదు, ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ మీరు కొట్టేస్తే సరిపోతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ సపోజ్ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేయగానే ఓన్లీ అదేమవుతుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఎంటర్ యువర్ యూజర్ ఐడి అని కొడుతుంది. అక్కడ మీరు 10 డిజిట్ నెంబర్ కొట్టండి. కొట్టగానే మీ మెయిల్ ఐడికి మీకు అక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. నౌ సపోజ్ మీరు మల్టిపుల్ గా ఒకటే ఫోన్ నెంబర్ మీద ఇక్కడ మనం మల్టిపుల్ ఐడీస్ వేసుకోవచ్చు. సపోజ్ ఇది మీదే, ఇవన్నీ ఐడీస్ అన్ని మీవే అనుకుందాము. కేవైసీ మాత్రం ఓన్లీ ఒక్క ఐడికే జరుగుతుంది. ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎన్ని ఐడీస్ వేసుకున్నా కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎక్కడో కింద పడింది, దీనికి కూడా ఫోన్ నెంబర్ ఒకటే కాబట్టి కేవైసీ మాత్రం ఓన్లీ పై దానికి చేస్తే చాలు. ఆ ఫోన్ నెంబర్ తోని కనెక్ట్ అయి ఉన్న ఎన్ని అయితే ఐడీస్ ఉన్నాయో సేమ్ నెంబర్ ఉంటుంది. ఎక్కడ ఐడికి కమిషన్ వచ్చినా కూడా ఆ ఐడిలో మీరు విత్డ్రా పెట్టుకుంటే చాలు, డైరెక్ట్ పై నెంబర్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఈ నెంబర్ కొద్దిగా అమౌంట్ వచ్చింది, ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 1000 రూపీస్ ఉంది, విత్డ్రా కొట్టండి, పై నెంబర్కి వెళ్ళిపోతుంది. అలాగా మల్టిపుల్ గా మనకు ఇన్కమ్స్ అనేది సంపాదించుకోవడానికి సోర్సెస్ అనేది పుష్కలంగా ఉన్నాయి. నౌ కేవైసీ అప్డేషన్ దగ్గర మనకి ఏమేమి వస్తాయి, అక్కడ ఏం కనిపిస్తాయి ఒక్కసారి మీరు చూసుకొని పెట్టుకోండి. దెన్ ప్రాక్టికల్ విల్ గో ఫర్ ఇట్. తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్, నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అక్కడ మనకు సిటీ అండ్ స్టేట్ ఇక్కడ రాదు. జస్ట్ ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఇవన్నీ మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుందాం ప్రాక్టికల్ గా మనం విల్ గో ఫర్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ డీలేటర్స్. అండ్ దాని తర్వాత చూడండి 24 అవర్స్ ఇది కాదు, జస్ట్ మల్టిపుల్ ఐడీస్ కి ఒకటే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోవడానికి మనకు ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఛాన్స్ టు గెట్ 2500 సీలింగ్ డైలీ మనం తీసుకునే మంచి వండర్ఫుల్ అవకాశం మనకు ఉంది. సో మాక్సిమం ఫ్రీ ప్రొడక్ట్ మనం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫాస్టర్ ర్యాంక్ ఎన్హాన్స్మెంట్ మనకు జరుగుతుంది. అండ్ అద్భుతంగా ఒక్కసారి మనం ప్రాక్టికల్ గా మనం ఇవన్నీ వెళ్ళిపోతాం. సో లెట్ మీ షేర్ మై అదర్ this thing. IZROWS bizros.com అని కొట్టగానే ఈ విండో ఇలా వస్తుంది చూడండి. ఈ విండో ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ 3 గీతలు ఉన్నాయి కదా, ఈ 3 గీతల మీద జస్ట్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ అప్ అని వస్తుంది. మీరు సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. సైన్ ఇన్ మీద ప్రెస్ చేయగానే ఈ విండో ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద థింగ్ అనమాట. ఇక్కడ మనము యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టాలి. నా దగ్గర ఇక్కడ సేవ్ ఉంది కాబట్టి నేను కొట్టేశాను. ఇది మా ఒక డిస్ట్రిబ్యూటర్, మై గ్రేట్ స్ట్రాంగెస్ట్ డిస్ట్రిబ్యూటర్ హన్మకొండ నుంచి, జస్ట్ 74 ఏజే, జస్ట్ మై గుడ్ ఫ్రెండ్
ఫెంటాస్టిక్ అద్భుతంగా చేస్తున్నారు ఇంట్లో నుంచే జస్ట్ పార్ట్ టైం చేసుకుంటూ కూడా అద్భుతమైన ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే సార్ వచ్చేసి పర్సనల్ ఐడీస్, సో ఇవన్నీ ఉంటాయి దీనిలో. నా మనం ఏం చేద్దామంటే సింపుల్ గా ఒక ఐడి క్రియేట్ చేద్దాం. అక్కడ జస్ట్ లాస్ట్ ఐడితోనే ఒకటి ఐడి క్రియేట్ చేద్దాం. నా ఇక్కడ ఉంది కదా, ఈ ఐడిలో ఒక డమ్మీ ఐడి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, నేను వెళ్తున్నా చూడండి, యువర్ టీం వెళ్ళాను. యువర్ టీం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక ఇది నేను ప్రెస్ చేయాలంటే సింపుల్ గా ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లింక్, ఇది వచ్చేసి రైట్ సైడ్ లింక్. దీన్ని ప్రెస్ చేసి మనం ఏదైనా ఐడి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా ఐడి క్రియేట్ అయిపోతుంది. నౌ ఐఎమ్ ప్రెసింగ్ దిస్ థింగ్, ఫస్ట్ వన్ చేశాను. ఇక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి చూడండి. ఇక్కడ ఏమొస్తున్నాయి, ఇక్కడ నేమ్ వచ్చింది సార్ది, యూజర్ ఐడి వచ్చింది, ఐడి ఎక్కడ పడబోతుంది, ఈ కొత్త ఐడి ఎక్కడ పడబోతుంది, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కొత్త ఐడి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా కొట్టేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాను, జనరల్ గా ఒక పేరు, నా పేరే కొడతాను, షేక్ బషీర్ అలీ. ఇట్లా కొట్టమ్మా. మెయిల్ ఐడి, ఓకే, మెయిల్ ఐడి లెటర్స్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డాట్ @gmail.com. ఒక డమ్మీ కొట్టాను అనేది. తర్వాత ఫోన్ నెంబర్ ఏం చేశాను, ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5. ఓకే, ఒక డమ్మీ ఐడి ఇది కూడా క్రియేట్ చేశాను. తర్వాత నేను ఇండియా అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఐ పుట్ 1 2 3, దట్స్ ఇట్, 1 2 3. తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేశాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ వెళ్ళిపోయింది. వచ్చిందా? కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. 9866 244 3 zeros. ఓకే, 1 2 3. నా ఇది ఇది క్రియేట్ అయిపోయింది చూడండి. డన్. నా ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కేవైసీ అప్డేట్ చేద్దాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఐడి క్రియేట్ అయిపోయింది, సార్ది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత జస్ట్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఈ కొత్త ఐడి ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని క్రియేట్ చేద్దాం. 9866244123 అయిపోయిందా? తర్వాత 1 2 3 నేను క్రియేట్ చేశాను. ఇదిగోండి, ఇది అయిపోయింది. ఈ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇది ఇన్యాక్టివ్ ఉంటుంది, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఇన్యాక్టివ్ ఐడి ఉంది చూడండి. ఇది ఇన్యాక్టివ్ ఉందా ఐడి? ఈ ఇన్యాక్టివ్ ఐడి ఉంది. సో నౌ వి విల్ గో టు ఇక్కడ ఉంది చూడండి, ఇది పైన ఇది ఉంది కదా గడియారం టైప్ లో బ్లూ కలర్ లో, దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ప్రెస్ చేయగానే వాట్ హ్యాపన్స్, లెట్స్ సీ. ఇది ప్రెస్ చేశాను, ఇక్కడ వచ్చింది చూడండి, యువర్ ప్రొఫైల్ వచ్చింది, చేంజ్ పాస్వర్డ్ వచ్చింది, లాగౌట్ వచ్చింది. నేనేం చేస్తున్నాను, యువర్ ప్రొఫైల్ మీద ప్రెస్ చేశా. ప్రెస్ చేయగానే ఇవి వచ్చింది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది, షేక్ బషీర్లీ వచ్చింది, పేరు ఇచ్చింది, ట్రిపుల్ క్రౌన్ డైమండ్ ఏది ఇచ్చామో మనం మెయిల్ ఇచ్చాము. ఇక్కడ కిందికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కిందికి వెళ్ళినప్పుడు ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేయగానే ఈ లాక్ అయిన ఏదైతే ఉందో ఇది ఓపెన్ అయిపోతుంది మనకు. ఇది ఓపెన్ అయిపోయింది. నౌ వీ నీడ్ టు చేంజ్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ DIAMOND ఎవరైనా గమనించారో లేదో, వాంటెడ్లీ డి మిస్ అయ్యాను నేను, అక్కడ మిస్ చేశాను. సో ఇది చూడండి, ఇక్కడ మనకుంది, ఇక్కడ నేను ప్రెస్ చేసి ఇక్కడ డి కొట్టేస్తున్నాను, అయిపోయింది. దట్ హాస్ కరెక్టెడ్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డియర్ లీడర్స్, ఇక్కడ బ్యాంక్ నేమ్ రావాలి. బ్యాంక్ నేమ్ చూడండి, ఇది ఏమేముంది మనకు, ఇక్కడ బ్యాంక్ నేమ్ ఉంది, ఇదిగోండి బ్యాంక్ నేమ్ ఉంది, బ్రాంచ్ ఉంది, తర్వాత అకౌంట్ నెంబర్ ఉంది, IFSC కోడ్ ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. దాని తర్వాత కిందికి వెళ్ళిపోతే మనకి ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఇక్కడ చూడండి క్రిప్టో అడ్రస్ ఉంది, పాన్ కార్డ్ ఉంది, అదర్ 1 అదర్ 2, ఇది మనకు సంబంధం లేదు. ఓకే, నా ఇవన్నీ విషయాలు ఎక్కడ తూచా తప్పకుండా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి డీలర్స్. ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పులు. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇక్కడ బ్యాంక్ నేమ్, సపోజ్ మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉంది, STATE, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కంపల్సరీగా కొట్టాలి.
బ్రాంచ్ ఎందుకంటే అంటే కొంతమంది ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అది ఎక్కడో పాతది ఉంటది. ఇప్పుడు మనకి ఏంటంటే మోడర్నైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళు ఏం చేశారంటే బ్రాంచెస్ అనేది చేంజ్ అయ్యాయి. అది కంపల్సరీగా మీ బ్రాంచ్ ద్వారా కానివ్వండి, లేదంటే ఆన్‌లైన్ గూగుల్ తల్లిని అడగండి అక్కడ బ్రాంచ్‌కి సంబంధించిన ఏంటి అని. ఇది అప్డేట్ చేయట్లేదు చాలా మంది. ఈ బ్రాంచ్ దగ్గరే దెబ్బతింటున్నారు. ఈ బ్రాంచెస్ ప్రాపర్‌గా లేవు. బ్రాంచ్ ప్రాపర్‌గా లేకపోతే కూడా పే ఔట్ అన్నది ఎక్కడో ఒక అకౌంట్‌కి పోవాల్సింది ఒక అకౌంట్‌కి వెళ్ళిపోతుంది. బ్రాంచెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కరికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు చేయండి. సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ అకౌంట్ నెంబర్ ఆఫ్‌కోర్స్ అకౌంట్ నెంబర్ లేకపోతే అసలు డబ్బులే పోవు. సో అకౌంట్ నెంబర్ కొట్టాలి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ దగ్గర కూడా చాలా మంది తికమక అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ ఫోన్స్ వచ్చాయి కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఫోటో మీద ఉన్న కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాపీ పేస్ట్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ చేయడం చేయడం వల్ల 2 చేంజెస్ జరుగుతాయి అక్కడ. మనకు తెలియకుండానే 2 చేంజ్ జరుగుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? 0 ఉంటుంది. ఓ ఉంటుంది. 0 ఉంటుంది. ఓ ఉంటుంది. 0, ఓ సిమిలర్ ఉంటది. కానీ 0 ఇలా వస్తది. ఎప్పుడైనా గమనించండి మీరు. 0 ఇది. ఓ అంటే మనకి ఇలా. ఆ 0, ఓని కన్‌ఫ్యూజ్ అయ్యి చాలా మంది ఏం చేస్తారంటే, ఈ 0, 0 కొట్టడానికి పోయి అరే! ఫాస్ట్‌గా ఏం చేస్తున్నారు? ఓని కాపీ చేసి చేస్తున్నారు. అది యాక్సెప్ట్ చెయ్యదు. హ్యూమన్ ఎర్రర్. అది యాక్సెప్ట్ చెయ్యదు. ప్లీజ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దానిలో చాలా కాన్సంట్రేషన్‌తోని మీరు వినాలి. బ్రాంచ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ దగ్గర చాలా మంది సతమతమవుతున్నారు. చాలా మంది ఫేస్ అయ్యేది ప్రాబ్లమ్ అదే. చేశామండి అంటూనే ఉన్నారు. లేదు సార్ బ్రాంచ్‌లో చూడండి. లేదంటే ఐఎఫ్ఎస్‌సిలో కోడ్ అది జీరోనా లేకుంటే ఏంటా అన్నది కంపల్సరీగా అక్కడ రెక్టిఫై చేసుకోండి. ఒకటికి 4 సార్లు. సార్ ఇన్ని సార్లు చెప్తున్నారు అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లే. మనకు కనబడుతుంది అక్కడ. అక్కడ కనిపిస్తుంది. సింపుల్‌గా. ఇది డిజిటల్. ఇది 0 ఇది. ఓ ఇది. అంత కనిపించకపోవచ్చు. బట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పడి చేసుకోండి. దాని తర్వాత గూగుల్ పే, ఫోన్‌పే. గూగుల్ పే, ఫోన్‌పే ఎందుకు అంటే సమ్‌టైమ్స్ సర్వర్స్ పని చేయట్లే మార్నింగ్ పూట. ఇందాక నేను కూడా అక్కడ కెనరా బ్యాంక్ చూస్తే సర్వర్ ఈస్ నాట్ వర్కింగ్ అని వస్తుంది. సో, అలాంటప్పుడు అది గూగుల్ పే కన్నా, ఫోన్‌పే కన్నా సార్ అక్కడ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ మాన్యుయల్‌గా సార్ చేయాల్సొస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిప్టో అడ్రెస్ ఏదైతే ఉందో, క్రిప్టో అడ్రెస్ ఎక్కడైతే ఉందో, ఆ క్రిప్టో అడ్రెస్ దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే, వాట్ వి హావ్ టు డూ ఈస్ ఇక్కడ జస్ట్ టైప్ చేయండి. నామినీ అని టైప్ చేసేసి డాష్ పెట్టేసి పేరు రాయండి. జస్ట్ అంతే. అక్కడ పేరు రాసేస్తే సరిపోతుంది. అంటే మనము అక్కడ నామినేట్ చేసినట్టు. మన స్పౌస్‌ని నామినేట్ చేసిన స్పౌస్ పేరు రాసుకుంటారా? హస్బెండ్ ఉంటే వైఫ్, వైఫ్ ఉంటే హస్బెండ్ అండ్ దాంతో పాటు పిల్లల పేరు రాసుకుంటారా? లేదంటే మదర్ పేరు రాసుకుంటారా? ఫాదర్ పేరు రాసుకుంటారా? మీకు ఏది కావాలంటే అక్కడ మీరు నామినేట్ చేయవచ్చు. దాని తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెట్ వర్కర్స్ ఉంటే కంపల్సరీగా నెట్ వర్కర్స్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొట్టేసేయండి. మళ్ళీ పెండింగ్ వద్దు. లేదు కొత్త వాళ్ళు కొద్దిగా మొహమాట పడుతున్నారు. ఇప్పుడే వద్దు అనుకుంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కొద్దిగా భయపడుతున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వదిలేయండి. కంపల్సరీ చేయకండి. అండ్ వాళ్ళ దగ్గర ఫోటోస్ కూడా వద్దు తీసుకోకండి. టెక్స్ట్ మాత్రమే చేయండి. వీలుంటే వాళ్ళ ద్వారానే చేయిస్తే ఇంకా మంచిది. నేర్పించిన వాళ్ళుంటారు. కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళది చూసుకుంటారు. సో, అదర్స్ ఏదైతే ఉందో అదర్ 2 దీన్ని వదిలేయండి. అది అంతా అయిపోయిన తర్వాత సింపుల్‌గా మీరు చేయాల్సిందండి అగైన్ యూ హావ్ టు ప్రెస్ అప్‌డేట్ ప్రొఫైల్. థట్స్ ఇట్. ఇదయిపోయింది. ఇంత చిన్నదానికే సతమతం అయిపోయి మొత్తం గందరగోళం అయిపోతుంది. డియర్ లీడర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే పని ఇప్పటికే ప్రెషర్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఇవన్నీ చిన్న విషయాల గురించి మళ్ళీ సార్ చెప్పి రాసుకొని డైరీలో రాసుకొని మరీ గుర్తు చేస్తున్నారంటే ఎంత డెడికేషన్‌తోని సార్ పనిచేస్తున్నారు. బట్ మనం ఇంకా మేనేజ్మెంట్‌కి ఇంకా పని చెప్తూనే ఉన్నామంటే రియల్లీ అది ఇంకా ఏమనుకోవాలో ఇంకా మనకే తెలుసు. సో, ఈ రకంగా కంప్లీట్‌గా ఒకసారి పేపర్ మీద రాసుకోండి. లేదు అనుకుంటే టెక్స్ట్ కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేసే విషయంలో కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ అప్ చేసిన తర్వాత అప్‌డేట్ ప్రొఫైల్ అండి. ఒకటికి 4 సార్లు చూసుకోండి.